అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుతున్నాను. ఎవరైనా బైబిల్ మీ దగ్గర ఉన్నట్లయితే నాతో కూడా ఈ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతూ ఉండగా మీరు చూడండి. ఎందుకంటే లేఖన ఆధారంగా ఏ విషయమైనా మనం అంగీకరించాలి. కనుక లేఖనాన్ని చదువుతూ ఉన్నప్పుడు మీరు కూడా చూస్తే అంగీకరించడానికి హృదయము సిద్ధంగా ఉంటుందని నా ఉద్దేశం. కనుక లేఖనం చుట్టము దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందటానికి కారణమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవానికి గురుతై ఉండెను అనేటువంటి విషయాన్ని అపోస్తుడైన పౌలు రోమ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనము చక్కగా విభజించుదాం. విభజించి ఈ లేఖనంలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము చేసిన అతిక్రమం చేశాడు ఒక విషయం. పాపము చేయని వారు అని ఈ వాక్యము ఒక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంది. ఈ పాపం చేయని వారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది కూడా ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆదాం మొదలుకొని మోషే వరకు పాపం చేయని వారు ఉన్నారు అని చెప్తూ ఉంది. పాపము చేయకపోయినా వారిని మరణము వెళ్ళింది, అంటే వారికి మరణము వచ్చింది అనేటువంటి విషయాలు వ్రాస్తూ ఉన్నాడు. తరువాత విషయము, రాబోవు వాడైన యేసు ప్రభువుకి ఈ ఆదాము గుర్తుగా ఉన్నాడు. ఈ విషయాలు మనము ఒకసారి పరిశీలిస్తే పాపము చేయని వారు అనేది మొదటిగా మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. పాపము చేయని వారు అంటే ప్రత్యక్షంగా పాపం చేయటం వేరు, పరోక్షంగా పాపాన్ని చేయటం వేరు. అంటే ఈ ఆదాము మొదలుకొని మోషే వరకు వీళ్ళెవరూ పాపం చేయలేదు. భూమి మీద ఎవరు కూడా. పాపం అంటే ఏమిటి అంటే మనకి బైబిల్ చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రికలో మాట దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆజ్ఞ అతిక్రమణ పాపం. ఆదాముకి ఏ ఆజ్ఞ ఉంది అంటే ఆదికాండములో 2వ అధ్యాయంలో దేవుడు ఆదాముని ఆజ్ఞాపించాడు. ఇదిగో, మంచి చెడులు తెలివినిచ్చు వృక్షఫలమును నువ్వు తినకూడదు, తిని దినమున చనిపోతావు అనేది ఆదాంకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞ అతిక్రమిస్తే వారు చనిపోతారు. ఆదాముకి దేవుడు ఒక సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు, హవ్వ. అయితే హవ్వను దేవుడు ఇచ్చిన తర్వాత హవ్వ ఆదాము లేని సమయంలో సైతానుతో సంభాషిస్తుంది. సైతాను హవ్వను పండు తినేలాగా ప్రేరేపిస్తాడు. ప్రేరేపించిన తర్వాత ఆమె ఆ ప్రేరణకు లోబడుతుంది. లోబడి ఆదికాండము 3వ అధ్యాయము 6వ వాక్యంలో ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు
కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని. ఇక్కడ మనం కొంచెం సేపు ఆగాలి, ఎందుకంటే పౌలు కూడా అక్కడే విషయాన్ని మన దృష్టికి తీసుకొచ్చాడు. ముందు హవ్వమ్మ సాతాను మాటలకు లోబడి తినేసింది. ఈ సాతాను మాటలకు లోబడి తిన్న విషయాన్ని పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యములో, ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడింది, అపరాధములో కూడా పడింది. ఇప్పుడు హవ్వని ఆదాముని వేరు చేసి పౌలు తిమోతికి వ్రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. ఆదాము మోసపరచబడలేదు, హవ్వ మోసపరచబడింది, అపరాధములో కూడా పడింది. అపరాధం అంటే నేరం. ఇక్కడ తను నేరం చేసేసింది, పండు తిని అని రాశాడు. ముందు భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఇట్లా తినమని ఒక వ్యక్తి లేకపోతే ఒక సాతాను ప్రేరేపించాడు, మరి దాన్ని తినమంటావా అని కానీ భర్తను సంప్రదించడం కానీ ఏమీ చేయలేదు. తనే నిర్ణయం తీసుకొని తినేసింది. తిను దినమున చచ్చెదం. ఆమె తిని మరణించి ఉంది. ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం ఆ పండు తింటే వస్తుంది. దేవుడు చెప్పాడు, మంచి చెడుల తెలివి వస్తుంది. తను తినేసింది ప్రకృతి సంబంధమైన జ్ఞానం, మంచి ఏంటో చెడు ఏంటో తెలిసింది. ఆ జ్ఞానము కలిగి సాతానుకు లోబడినటువంటి స్త్రీగా, తిని మరణించిన స్త్రీగా ఆమెను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ సంఘటన మనం ఒకసారి ఊహించుకుంటే, హవ్వ ఆ పండు తిని మరణించి ఉంది. ఆదాముకి ఒకవైపున, సజీవుడైనటువంటి దేవుడు ఆదాముకి మరొక వైపున, మధ్యలో ఆదాము ఉన్నాడు. ఇది ఇక్కడ విషయం. ఇప్పుడు ఆదాము ఆ పండు ఇంకా తినలేదు, ఆమె అయితే తిని మరణించి ఉంది. అంటే దేవుడు చెప్పిన ఎలాంటి మరణం? ఆత్మ సంబంధమైనటువంటి మరణం. ఇప్పుడు ఆదాము నిర్ణయం ఏంటి అనేది మనకి ఇక్కడ ప్రశ్న. చాలామంది ఈ సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని ఆ లేఖనాలను అపార్థం చేసుకోవటమో, లేక ఆదాముని ఒక భయంకరమైనటువంటి ద్రోహిగా, వ్యక్తిగా చిత్రిస్తూ చాలామంది మాట్లాడుతున్నది ఏంటంటే, నేనే గనక ఆదాము స్థానంలో ఉంటే ఆ పాపము చేసేవాడిని కాదు, అసలు చేసేవాడిని కాదు, అట్లా ఆమె తినిపించిన తినేవాడిని కాదు, నేనే గనక ఆదాము స్థానంలో ఉంటే అని ఆదామును పూర్తిగా త్రోసివేస్తూ, తోలనాడుతూ ఆదాముని భయంకరమైనటువంటి పాప సంబంధమైనటువంటి వ్యక్తిగా, అతను చేసినటువంటి ఆ పనిని దూషిస్తున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. అయితే ఆదాము చేసింది ఏంటి? ఈ పౌలు రోమీలకు రాసిన పత్రిక 5:14లో పాపము చేయని ఆదాము అని వ్రాశాడు. ఈ విషయాన్ని మనము పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి. అక్కడ విషయాన్ని మనము ఏదైనా తోటల విషయాన్ని ఒకసారి చూస్తే, హవ్వమ్మ ప్రత్యక్షంగా పాపములో పాల్గొంది. సాతానుతో మాట్లాడి, సాతాను మాటలకి తను లోబడి, దేవుడు చెప్పిన మాటలని తృణీకరించి, నిరాకరించి,
ఆ పండు రమ్యంగా ఉందని, ఆహారానికి మంచిదని, వివేకమునిస్తుందని, తింటే మేము దేవతల్లా ఉంటామని నమ్మి తన చెయ్యి చాచి ఆ పండు తనే కోసి తను తిన్నది. ఇది చేసిన పాపం, ఆమె చేసిన పాపం. తిని తన భర్త దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇంకా ఆదాము తినలేదు. ఇది పరిస్థితి. ఆదాము దేవుడు సృష్టించినప్పుడు ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా ఇంకా తినక ముందు అలాగే ఉన్నాడు. అంటే పరిసంబంధమైన జ్ఞానముతో, దైవ జ్ఞానముతో, దేవుని యందు భయభక్తులతో అతను దేవునితో ప్రతిదినము తోటలో సంభాషిస్తూ, దేవుణ్ణి చూస్తూ, ఆయనతో కలిసి సహవాసం చేస్తూ ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా ఆత్మ సంబంధిగానే ఉన్నాడు. అవ్వమ్మ అయితే అది పోగొట్టుకొని ప్రకృతి సంబంధి అయి ఉంది. ఇప్పుడు మరణించిన హవ్వ, సజీవుడైన దేవుడు, మధ్యలో ఆదాం. ఈ ఆదాము ఏం నిర్ణయం తీసుకుంటాడు? చనిపోయిన అవ్వతో నాకేం పని అని దేవుని వైపు వెళ్తాడా? లేకుంటే తనలో నుంచి వచ్చినది, తన ఎముకలో ఎముక, తన మాంసములో మాంసము కనుక ఆమెను ప్రేమించి అటువైపు వెళ్తాడా? ఇక్కడ ఆదాము తీసుకుంటున్న నిర్ణయము చాలా శ్రేష్టమైనటువంటిదిగా మనం గమనిస్తాం. ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి ఆదాం. ఎందుకంటే తన భార్య మరణించి ఉంది. ఇంకా తాను ఇప్పుడు ఏం చేయాలి? అయితే 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము 24వ వాక్యములో పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని ఆదామే ప్రవచించాడు. ప్రవచనము నిరర్ధకం కాదు, ప్రవచనం తొలగిపోవటానికి లేదు. మనందరికి వలె ఆదాము గర్భస్థ శిశువుగా కానీ, పాలు దాగిన పసిబిడ్డగా కానీ లేడు. అతను జన్మతః యవనుడుగానే జన్మించాడు. దేవుడు అతనితో మాట్లాడి, పండు తినొద్దు, మంచి చెడ్డలు తెలివి వస్తుంది, అది తింటే అది నువ్వు తినొద్దు అని చెప్పాడు. తింటే చనిపోతావు అని చెప్పాడు. అటన్నిటిని కూడా అంగీకరించాడు. ఆదాముకి తండ్రి తల్లి దేవుడిగానే ఉన్నాడు. ప్రవచనం ఏంటంటే పురుషుడు తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకుంటాడనే ప్రవచనం అప్పటికీ ఉంది. కనుక తన భార్యను ఆదాము ఎంతగా ప్రేమించాడో, ఎంత ఆలోచించాడో అనేది మనం గమనిస్తే పౌలు ఎందుకు రోమీలో ఆ మాట రాశాడని మనకు అర్థమవుతుంది. తన భార్యను ఎంతగా ప్రేమించాడంటే ఆమె చనిపోయి ఉంది కాబట్టి వదిలేసేది ప్రేమ కాదు. చనిపోయిన ఆమెను బ్రతికించుకోవాలి, అది ప్రేమ. పరమగీతం గ్రంథము 8వ అధ్యాయం 6వ వాక్యంలో ప్రేమ అంటే ఏంటో అద్భుతంగా చెప్పిన వాక్యం. ప్రేమ మరణమంతా బలవంతమైనది. అవ్వని ఎంతగా ఆదాం ప్రేమించాడంటే ఆమెను బ్రతికించుకోవటానికి తాను మరణించటానికి సిద్ధపడ్డాడు. ఆమెను బ్రతికించుకోవటానికి తను మరణించటానికి సిద్ధపడ్డాడు. అద్భుతమైనటువంటి కుటుంబం ఏదెన్ తోటలో ఒక ప్రేమైక కుటుంబాన్ని, అద్భుతమైనటువంటి ప్రేమ. ప్రతి కుటుంబానికి అవసరమైనటువంటి ప్రేమను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆదాము
దేవునికి కుమారుడు అని మత్తయి సువార్తలో వంశావళిలో చివరి వాక్యంలో చెప్పబడుతుంది. లూకాసు వార్త వంశావళిలో కూడా చెప్పబడుతుంది. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము కనుక హవ్వకు వలె మరణిస్తే ఆదామును బతికించవలసిన బాధ్యత తండ్రికి ఉంది, దేవునికి ఉంది. కనుక దేవుడు ఆదామును బతికించుకుంటే ఏ కారణం చేత అయితే ఆదాము చనిపోయాడో ఆ కారణం చేతనే అవ్వ కూడా చనిపోయింది. కనుక ఆదాము బ్రతికితే తప్పనిసరిగా తనతో తన భార్య కూడా బ్రతుకుతుంది. కాబట్టి తను బ్రతకాలి అంటే మరణించాలని నిర్ణయించుకున్నాడు. కనుక పాపము చేయని ఆదాం అంటే చెట్టు వద్దకు వెళ్ళలేదు, సైతానికి లోబడలేదు, సైతాన్ చేతిలో పడి మోసపోలేదు. తిమోతి రాసిన పత్రికలో పౌలు అది చెప్పాడు, ఆదాము మోసపరచబడలేదు, దోషి కాలేదు. తను వెళ్ళి చెయ్యి పెట్టి కోసింది కాదు, తను ఇష్టపడి సొంత బుద్ధితో తన సొంత జ్ఞానంతో తను వెళ్ళి కోసుకొని తిన్నది కాదు. ఇది చేసే పాపం అవుతుంది. ఇది ఆదాము చెయ్యలేదు. ఆమె చేసింది పాపం, అయిపోయింది, మరణించింది. ఆదాము ఆమె ఏ పండైతే తిని మరణించిందో తను కూడా మరణించాడు. ఇప్పుడు ఆదాము అతిక్రమము పోలి అని చెప్తున్నప్పుడు ఆదాము చేసిన పాపం కాదు, అది తన భార్య వద్ద నుంచి తను పొందిన పాపం. యేసు ప్రభువారు కూడా మనకి ఇలాగే కనిపిస్తాడు. యేసు ప్రభువారు ఆదాముకి గుర్తుగా ఉన్నాడు. ఆదాము మొదలుకొని మోషే వరకు పాపం చేయలేదు ఎవరు అంటే, ఎవరు ఇంకా ఏదైనా తోటలకు వెళ్ళలేదు, ఎవరు ఆ పండు కోసుకొని తిన్నది లేదు. మోషే కాలంలో మోషే చేతికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అక్కడ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు అతిక్రమిస్తే అది పాపం అవుతుంది. కనుక ఆ మోషే ఆజ్ఞలు తీసుకోక ముందు ఆదాము వరకు, ఆదాము నుంచి మోషే వరకు ఒకే ఆజ్ఞ ఉంది, అది పండు తినకూడదు. ఇంకెవరు తినటానికి లేదు. ఎందుకంటే దేవుడు ఆ తోట నుంచి ఆదాము హవ్వని బయటికి వెళ్ళగొట్టి ఆ తోటలోనికి ఇంకెవరు ప్రవేశించకుండా అగ్ని జ్వాలలను కాపుదలుగా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకెవరు వెళ్ళి కోసుకొని తినటానికి అవకాశం లేదు. కనుక ఎవరు పాపము చేయటానికి వీలు లేదు. కనుక ఆదాము చెయ్యలేదు కానీ పాపాన్ని పొందాడు. యేసు పాపము చెయ్యలేదు. సంఘం అనేటువంటి స్త్రీ అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉన్నప్పుడు యేసు వచ్చి చనిపోయిన సంఘం అనేటువంటి వధువును బ్రతికించుకోవటానికి తన ప్రాణం పెట్టాడు. అవ్వను బ్రతికించుకోవటానికి ఆదాము ప్రాణం పెట్టాడు. సంఘాన్ని బ్రతికించుకోవటానికి యేసు ప్రాణం పెట్టాడు. ఇది పోలిక. ఒక బైబిల్ వ్యాఖ్యాత పాపం విషయములో ఆదాముని, జీవం విషయములో యేసుని పోలుస్తూ పోలిక అని చెప్పాడు. పోలిక అనేది ప్రతికూలమైన భిన్నమైనటువంటి విషయాల్లో పోలిక ఉండదు. సారూప్యత ఈజ్ ఈక్వల్ టు సమానంగా ఉన్న విషయాల్లో, సారూప్యంగా ఉన్న విషయాల్లో పోలిక చెప్పబడుతుంది. అదే చెప్పాడు పౌలు. ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారు ఆదాము మొదలుకొని మోషే వరకు ఉన్నారు అని చెప్పాడు. అయితే అందరికీ మరణం ఎందుకు వచ్చింది అంటే,
అందరినీ మరణం ఏలింది, చెయ్యకపోయినా, పాపం చెయ్యకపోయినా. ఎందుకని అంటే ఆదాము ఆ రక్తములో ఆ పండు యొక్క ప్రభావము ఉంది. ఆదాము రక్తములో ఆ పండు ప్రభావం. ఆదాముకు పుట్టినటువంటి కయ్యోను, హేబేలు, వాళ్ళ పిల్లలు ఎంతమంది వచ్చినా ఆ రక్తమనే పంచుకుంటూ వచ్చారు కనుక ఆ రక్తములోనే ఆ పండు సంబంధమైన ప్రభావం ఉంది కనుక మరణించారు. ఇంకా ప్రత్యేకంగా పండు కోసుకొని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి తిని చావాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రము మోషే కాలంలో ఇచ్చాడు, క్రీస్తు కాలంలో ధర్మశాస్త్రము కొట్టివేయబడి. ఈ మధ్య మోషే నుంచి క్రీస్తు వరకు ధర్మశాస్త్రం ఉంది. అయితే గమనించాల్సిన సంగతి ఏంటంటే ఆదాం మొదలుకొని పండు తిని మరణిస్తున్నట్లుగానే ఈ మొదటి ఏదైనా తోటలో ఆ ఆజ్ఞ కంటిన్యూగా ఇప్పుడు కూడా ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. సృష్టి ముగింపు వరకు కూడా అది ఉంటుంది. ఎందుకంటే అందరూ మరణిస్తూనే ఉన్నారు. దీనికి కారణము ఆ ఒకటవ ఆజ్ఞ, ఒకే ఒక ఆజ్ఞ. ధర్మశాస్త్రం వచ్చింది, ముగిసింది. ధర్మశాస్త్రము యాకోబు సమాజ స్వాస్థ్యం, అది మనుషులు అందరికీ ఇచ్చింది కాదు. కనుక యాకోబు అనగా ఇస్రాయేలు సంతతి 12 గోత్రికులు, వాళ్ళ పిల్లలు ఎన్ని లక్షల మంది అన్న ఉండని, అది ఇశ్రాయేలీయులకి మాత్రమే ఇవ్వబడింది. అన్యులకు అది ధర్మశాస్త్రముతో సంబంధం లేదు. అన్యులకు క్రీస్తుతో సంబంధం ఉంది. కాబట్టి క్రీస్తు ఏం చేశాడు అంటే ఆదాము ఏం చేశాడో అదే క్రీస్తు చేశాడు. తన భార్య కోసం మరణించిన ఆదాము సంఘమనే వధువు కోసము ప్రాణము పెట్టిన క్రీస్తు. కనుక ప్రేమ అక్కడ ఆదాము చూయించాడు, ఇక్కడ యేసు చూయించాడు. ఎలాగంటే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో, ఎలయనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్న, మన ఎడల, మనము అన్యులం, మనం అంటే అన్యులం మాత్రమే కాదు, ఇశ్రాయేలులయ్యుండి యేసును అంగీకరించే వారికి కూడా ఎలా వెల్లడిపరుచుచున్నాడు? ఇట్లా అనగా, మనం ఇంకా పాపులమై ఉండగానే, పాపమన్నొచ్చు జీతం మరణం, అంటే మనం ఇంకా మరణించి ఉండగానే, హవ్వ మరణించి ఉండగానే ఎలాగైతే ఆదాము చేశాడో, మనము మరణించి ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హవ్వ మరణించి ఉండగానే ఆదాము చనిపోయాడు. మనము పాపులమై ఉండగా, మరణించి ఉండగా మన కొరకు క్రీస్తు చనిపోయాడు. ఈ చనిపోవటంలో ఉద్దేశం ఏంటి? దాహం అయ్యేవాడికి మంచినీళ్ళు కావాలి, ఆకలి అయ్యేవాడికి అన్నం కావాలి, చనిపోయిన వాడికి ప్రాణం కావాలి. కనుక యేసు సిలువలో రక్తము చిందించాను. రక్తం అంటే ప్రాణము అని చెప్పబడింది బైబిల్. సిలువలో ప్రాణాన్ని చిందించాడు. ఎవరికి కావాలి ప్రాణం? ఎవరు మరణించి ఉంటే వాళ్ళకి ప్రాణం కావాలి. కనుక యేసు ప్రాణాన్ని మనం పొందుకొని మరణములో నుంచి తిరిగి మనము సజీవులం అయ్యాం. ఎలా అనగా మనము ఆయన మరణములోనికి వెళ్ళాం, బాప్తిసం ద్వారా తిరిగి మళ్ళీ జన్మించాం. ఆయన సమాధిలోంచి బయటకు వచ్చినట్లుగా పునరుద్ధాన శక్తిని పొందుకున్నాం. ఆయన వలె సజీవులమై ఉన్నాం. కనుక మనము ఈ లోకమును విడిచిపెట్టక మునిపే అపరాధముల చేత, పాపం చేత చనిపోయి ఉన్నామని గుర్తెరిగి ఆయన మనకి ప్రాణాలను ఇచ్చాడని తెలుసుకొని ఆ ప్రాణాలు తీసుకోవాలంటే ఆయన అంగీకరించాలి. అప్పుడు ఆయన ప్రాణము మనకి ఇవ్వబడుతుంది. ఆయన మనలను సమాధిలో నుంచి, అనగా నిద్రలో నుంచి లేపుతాడు, లేపి శాశ్వత రాజ్యానికి తీసుకెళ్తాడు. మనం జీవించి ఉండగా ఆయన అంగీకరించకపోతే, ఆయన శరీరాన్ని భుజించకపోతే
ఆయన రక్తాన్ని త్రాగకపోతే, అంటే ఆయన ప్రాణాన్ని తీసుకోకపోతే మనం మృతులమే. ఇక్కడ లేపేది ఏం లేదు. ఇంకా శ్మశానంలో నుంచి, సమాధిలో నుంచి లేపిన రెండవ మరణమైన నరకానికే వెళ్ళాల్సి వస్తుంది. కనుక ప్రేమ మరణము నుంచి మనిషిని బ్రతికించింది. అది ఏదెను తోటలో ఆదాము చేసిన అద్భుతమైనటువంటి కార్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాము స్థానంలో నేను ఉంటే ఆదాములాగా చెయ్యను అని చెప్తే, ఆదాము యేసుకి గుర్తుగా ఉన్నాడు. ఆదాము పాపము ఎలాంటి పాపము అనేది ఇప్పుడు వివరించాను. అది చేసింది కాదు, అది పొందిన పాపం. యేసు అందరి పాపములు ఆయన స్వీకరించాడు. ఆయన చేసింది కాదు, పొందినది. కనుక ఏదెను తోటలో ఒక సామాన్య మానవుడుగా ఉన్న ఆదాము తన భార్య కొరకు ప్రాణం పెట్టిన గొప్ప ప్రేమమూర్తి. కనుక ప్రతి కుటుంబం ప్రేమ తత్వంతో తన భార్యను తన ప్రాణ సమానురాలుగా ప్రేమిస్తూ, ఆమె బలహీనమైన ఘటమని ఎంచి ఆమెను ఘనపరిచేటువంటి పురుషులుగా, ప్రేమమూర్తులుగా మీరందరూ ఉంటారని ఆశిస్తూ, ఈ వాక్యము మీరు విని గ్రహించారని, అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మీకందరికీ వందనాలు. థ్యాంక్ యూ.